మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మెస్సీ వస్తున్నాడంటే కోల్కతా కదిలి వచ్చింది. దేవుణ్ణి చూసేందుకు భక్తులు ఎగబడ్డట్టు ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. కానీ అక్కడ జరిగింది వేరు, కనిపించింది వేరు. వేల రూపాయలు టికెట్లకు తగలేస్తే మిగిలింది మాత్రం తీవ్ర నిరాశ. దీంతో స్టార్ లేక్ స్టేడియం రణరంగంగా మారింది. మెస్సీని చూడలేకపోయామన్న ఆవేదన, ఆర్గనైజర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహంగా మారింది. ఎయిర్పోర్టులో ఫ్రీగా నిలబడ్డోడికి దొరికిన ఛాన్స్ కూడా టికెట్ కొన్న వాడికి దొరకలేదనే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో స్టేడియంలో జనం కుర్చీలు విరగ్గొట్టడం, బాటిల్స్ విసరడం చేసి ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. కలల రారాజు కళ్ల ముందే ఉన్నా కనీసం కనులారా చూసుకోలేని దుస్థితి. ఇది ఈరోజు కోల్కతా స్టార్ లేక్ స్టేడియంలో పరిస్థితి. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ఒక్కసారైనా చూడాలని వేల రూపాయలు పోసి జనం టికెట్లు కొన్నారు. కొందరైతే లక్షలు ఖర్చు పెట్టి విఐపి పాసులు తీసుకున్నారు. కానీ ఆర్గనైజర్ల వైఫల్యం ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. స్టేడియంలోకి మెస్సీ వచ్చాడు, కానీ కేవలం 5-10 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి గందరగోళం చూసి వెంటనే వెనుదిరిగాడు. మెస్సీ మైదానంలో రౌండ్ వేస్తాడని, అందరికీ అభివాదం చేస్తాడని ఆశపడ్డారు. కానీ రక్షణ వైఫల్యం కారణంగా మెస్సీ తన ల్యాప్ ఆఫ్ హానర్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీంతో సహనం కోల్పోయిన అభిమానులు స్టేడియంలో విధ్వంసానికి దిగారు. వాటర్ బాటిల్స్ గ్రౌండ్లోకి విసిరేశారు. బ్యారికేడ్లు తోసుకొని లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇది పెద్ద స్కామ్ అంటూ ఆర్గనైజర్లను బూతులు తిట్టారు. విచిత్రం ఏంటంటే రాత్రంతా నిద్ర లేకుండా ఎయిర్పోర్టు బయట పడుగాపులు కాసిన సామాన్య అభిమానులకు మెస్సీ కనీసం కాసేపైనా కనిపించాడు. కానీ జేబులు ఖాళీ చేసుకొని స్టేడియం వచ్చిన వారికి మాత్రం ఆ అదృష్టం కూడా దక్కలేదు. కేవలం డబ్బు సంపాదన కోసమే ఈవెంట్ని నిర్వహించారని, కనీస సౌకర్యాలు కానీ సరైన భద్రత కానీ లేదని జనం మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు బెంగాల్ రాజ్ భవన్ వరకు వెళ్ళింది. టికెట్ ధరలు ఇంత భారీగా ఎందుకున్నాయి, సామాన్యులకు ఎందుకు అందుబాటులో లేవు, అసలు భద్రత ఎందుకు గాలికి వదిలేశారు అంటూ వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే దీనిపైన రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అది సంగతి, మెస్సీని తెచ్చారు సరే, మరి మేనేజ్మెంట్ ఏది? ఫ్యాన్స్ ఎమోషన్స్తో డబ్బుతో ఆడుకున్న ఆర్గనైజర్లపై ఇప్పుడు పీకల దాకా కోపం ఉంది. మెస్సీ ఇండియా టూర్ ఆరంభమే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి.